గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడ వరకు చెప్పుకున్నాం, పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు చెప్పుకున్నాం. ఈ క్లాస్లో ఏంటి అని అంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ వచ్చేసరికి టెక్స్టైల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇందులో ఏంటి అని అంటే మనం జనరల్గా పార్టికల్ సైజెస్ని బట్టి డివైడ్ చేస్తాము సాయిల్ని. కాకపోతే ఏంటి అని అంటే ఈ క్లాసిఫికేషన్లో ఏంటి అని అంటే మనం తీసుకున్న సాయిల్ శాంపిల్లో ఓన్లీ మనకి కోర్స్ గ్రెయిన్ సాయిల్స్, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ మాత్రమే ఉండవు. ఇంకా ఎడిషనల్ ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇంకా ఏమైనా వెజ్జీ మ్యాటర్స్ కానీ ఏమన్నా ఉన్నాయి, వాటిని మనం ఎలా సపరేట్ చేస్తాము అనేది మనం ఈ క్లాసిఫికేషన్స్లో నేర్చుకున్నాం. ఇందులో ఏంటి అని అంటే ఈ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి పార్టికల్ సైజెస్ అనేవి దీన్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తారు. మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఎలా అయితే గ్రావెల్, కోర్స్ గ్రావెల్, శాండ్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయో సేమ్ ఇందులో కూడా అంతే పార్టికల్ సైజెస్ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఎడిషనల్గా ఉన్న పార్టికల్స్ని మనం ఎలా సపరేట్ చేస్తాము అనేది ఇందులో మనకి ఒక చార్ట్ డీటెయిల్లో చూపిస్తామన్నమాట. దాన్నే టెక్స్టైల్ క్లాసిఫికేషన్ చార్ట్ అంటారు. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ సిస్టంలో పార్టికల్ సైజెస్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే పార్టికల్ సైజ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద diameter of individual soil fragments according to the International System of Soil Classification. Size of different particles are as follows. ఇందులో పార్టికల్ సైజెస్ ఎలా ఉంటాయి అంటే క్లే వచ్చేసరికి మనకి 2 మైక్రాన్స్ ఉంటుంది, అంటే లెస్ దాన్ 2 మైక్రాన్స్ 0.002 mm. సిల్ట్ వచ్చేసరికి ఇన్ బిట్వీన్ 0.02 mm టు 0.02 mm, అంటే మోర్ దాన్ 2 మైక్రాన్స్ దగ్గర నుంచి 2 mm 0.02 mm వరకు ఉన్నది కూడా మనం సిల్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ శాండ్ వచ్చేసరికి ఏంటంటే 0.02 నుండి 2 mm వరకు, అంటే 20 మైక్రాన్స్ దగ్గర నుంచి 2 mm వరకు ఉన్న సైజ్ మొత్తం మనం శాండ్గా తీసుకుంటాం. సో అందులో శాండ్లో కూడా ఏంటి అని అంటే మనం 4 టైప్స్గా డివైడ్ చేసాము. అది ఏంటి అని అంటే వెరీ ఫైన్ శాండ్ వచ్చేసరికి ఏమో 0.20 మైక్రాన్స్ దగ్గర నుంచి 0.10 mm వరకునేమో మనం ఫైన్ శాండ్గా తీసుకుంటాము, వెరీ ఫైన్ శాండ్గా తీసుకుంటాము. 0.10 mm నుంచి 0.25 mm బిట్వీన్ ఆ రేంజ్లో ఉన్న ఫ్రాగ్మెంట్స్నేమో ఫైన్ శాండ్గా తీసుకుంటాము. నెక్స్ట్ మీడియం శాండ్ వచ్చేసరికి 0.25 mm టు 0.50 mm వరకు ఉన్నదేమో మీడియం శాండ్గా తీసుకుంటాం. నెక్స్ట్ కోర్స్ శాండ్ వచ్చేసరికి ఏమో 0.50 mm టు 1 mm వరకు ఉన్నదాన్ని మనం కోర్స్ శాండ్గా తీసుకుంటాం. అలా కాకుండా మనకి గ్రావెల్ అంటే మోర్ దెన్ 2 mm ఉన్న వరకునేమో మనం దాన్ని ఏమనుకున్నాం, లార్జర్ దెన్ 2 mm ఉంటేనేమో అది మనకి గ్రావెల్. 1 mm టు 2 mm ఉన్నదేమో వెరీ కోర్స్ శాండ్ అన్నమాట. సో ఈ పార్టికల్ సైజెస్ని బేస్ చేసుకొని ఈ టెక్స్టైల్ క్లాసిఫికేషన్లో పర్టికులర్ బిట్వీన్ ఈ రేంజెస్ మధ్య ఉన్న సాయిల్ని ఇలా తీసుకుంటాము అనేసి మనకి ఒక డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే అసలు చార్ట్ అనేది ఎలా డ్రా చేయాలి, అసలు మనం ఆ ఫ్రాగ్మెంట్స్ని ఎలా సపరేట్ చేస్తాము అని అంటే మనం ఒక ట్రయాంగులర్ చార్ట్ అనేది తీసుకుంటాం. అందులో ఏంటి అని అంటే మనకి వన్ సైడ్ బాటమ్ సైడ్ వచ్చేసరికేనేమో శాండ్ పర్సంటేజెస్ తీసుకుంటాం, రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో క్లే, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిల్ట్ తీసుకుంటాం. సో దీనికి ఎలా మనం ఏంటి అని అంటే కంప్లీట్గా ఆ టోటల్ ట్రయాంగిల్ని ఈచ్ సైడ్ కూడా 10 జోన్స్గా డివైడ్ చేస్తాం. వాటిని ఏం చేస్తాము అని అంటే పర్సంటేజెస్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని మనం 10 డిఫరెన్స్తో 10 జోన్స్గా 100% వరకు కూడా ఇస్తామన్నమాట 3 సైడ్స్ కూడా. సో ఇందులో ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ సిల్ట్ సైడ్ కన్సిడర్ చేసుకుంటే
అటువైపు ఉన్న మెటీరియల్స్ మొత్తం మనకి సిల్టీ మెటీరియల్స్ ఉన్నాయి. క్లే సైడ్ చూసుకుంటే క్లే మెటీరియల్స్ ఉంటాయి. నెక్స్ట్ శాండ్ సైడ్ చూసుకుంటే శాండ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే అసలు ఇది ఎలాగా వస్తుంది అని అంటే ఏంటి అని అంటే మనం ఒక పర్సంటేజ్ని కనుక కన్సిడర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నేను ఈచ్ సైడ్ నుంచి కూడా 35 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిల్క్లో 35% దగ్గర తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో క్లేలో 35% తీసుకున్నా అంటే ఇక్కడ 35 అంటే ఈ పాయింట్ కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను సిల్క్లో కూడా 35 తీసుకున్నా, బట్ కాకపోతే ఏంటంటే ఈ ఆర్డర్ నుంచి కాకుండా ఇటువైపు నుంచి తీసుకున్నాను. సో 35 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఈ 35 ఈ 35 ఈ 35 దీన్ని బట్టి ఏంటంటే పర్టికులర్గా ఒక జోన్ వరకు మాత్రమే అదేమవుతుంది, ఆ కరస్పాండింగ్ సాయిల్ అవుతుంది. సో జోన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్లో నుండి మనకి ఇటువైపు కనుక వస్తే ఏమవుతుంది, అది క్లే సాయిల్ అవుతుంది. ఓన్లీ ఈ పార్ట్ వరకు ఉంటేనే అది మనకి సిల్ట్ సాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఇటువైపు ఉన్నది మొత్తం సిల్ట్ మెటీరియల్ అవుతుంది, ఇటువైపు ఉన్నది మొత్తం ఏమవుతుంది, క్లే అవుతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జోన్ వరకు మనకి శాండ్ జోన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ బాటమ్ సైడ్ వచ్చేసరికి మొత్తం శాండ్ ఏరియా, ఇటు వచ్చేసరికి సిల్ట్ ఏరియా, ఇది వచ్చేసరికి సిల్ట్ ఏరియా, క్లే ఏరియా అనమాట. ఇందులో మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దేమి. ఇందులో ఏంటి అని అంటే మనం ఒక సాయిల్ శాంపిల్ కనుక తీసుకుంటే అందులో మనకి శాండ్ ఫ్రాగ్మెంట్స్, సిల్ట్ ఫ్రాగ్మెంట్స్, క్లే ఫ్రాగ్మెంట్స్ కూడా కాకుండా ఇంకా ఎడిషనల్గా ఉన్న మెటీరియల్ ఉంది అంటే ఇది లోమ్ ఉంటుంది అనమాట. ఈ లోమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఏంటంటే డస్ట్ లాగా ఫామ్ అయ్యే అంటే పార్టికల్ సైజ్ వెరీ ఫైన్గా ఉన్నదాన్ని మనం లోమ్ అంటాం అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 పార్ట్స్కి మిడిల్లోకి వచ్చేసరికి మనకి లోమ్గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే దాని పర్సంటేజ్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ చార్ట్ అనేది ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ 25 ఫస్ట్ వచ్చేసరికి 35 దగ్గర మనం ఒక లైన్ అనేది తీసుకుంటాం ఇలాగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 45 ఈ లైన్ వస్తుంది అనమాట. ఇక్కడ 35 లైన్ ఇక్కడ ఒకటి వస్తుంది, 45 లైన్. అదేంటంటే ఇలా ఒక రేంజ్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే ఇలా లైన్స్ అనేవి ఇలా వస్తాయి, అంటే 2 ప్యారలల్ లైన్స్ అనేవి వస్తాయి హారిజాంటల్గా. ఆ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడ నుంచి మనకి 55, సో ఇక్కడ 55, ఇక్కడ 55. సో ఆ రెండిటితో ఏంటంటే ఈ లైన్కి ప్యారలల్గా ఈ లైన్ డ్రా చేసుకుంటాం, ఈ లైన్కి ప్యారలల్గా ఈ లైన్ డ్రా చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి అవి కూడా ఎక్కడ వరకు డ్రా చేస్తారు, మీరు ఇక్కడ వరకు డ్రా చేయాలి, అంటే బాటమ్ లైన్ వరకు, ఈ లైన్ వరకు. ఇది వచ్చేసరికి 5 లైన్ వరకు. అప్పుడు ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చెప్పాను, ఈ జోన్లో ఉన్నదంతా క్లే పార్ట్, ఇటు వచ్చేసరికి మనకి క్లే కమ్ శాండ్ ఉంటుంది, ఇటు వచ్చేసరికి మనకి సిల్ట్ కమ్ శాండ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఏం చేస్తామంటే ఇటువైపు ఉన్నదాన్ని మొత్తం మనం ఏం చేస్తున్నాము, సిల్ట్గా కన్సిడర్ చేసుకుంటున్నాం, ఇటువైపు ఉన్నదాన్ని శాండ్గా, ఇటువైపు ఉన్నదాన్ని క్లేగా కన్సిడర్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఇటువైపు వచ్చేసరికి మనకి ఈ కార్నర్ని బేస్ చేసుకొని తీసుకుంటే ఏంటంటే ఇటు వచ్చేసరికి శాండ్ ఉండింది, ఇటు వచ్చేసరికి క్లే ఉంది. సో ఈ పార్ట్ వచ్చేసరికి మనకి శాండీ క్లే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, మనం ఆల్రెడీ ఇక్కడ 45 దగ్గర ఒక లైన్ తీసుకున్నాం, 35 దగ్గర ఒక లైన్ తీసుకున్నాం, అలాగే సేమ్ 25 దగ్గర ఇంకో లైన్ తీసుకుంటాం ఇటువైపు. ఓకేనా. సో 25 దగ్గర ఒక లైన్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఆ పార్ట్కి శాండీ, క్లే, లోమ్. ఈ లోమ్ ఏంటంటే ఈ మిడిల్లో పార్ట్ కాబట్టి దీన్ని యాడ్ చేస్తాం ఇక్కడ. కన్ఫ్యూజ్ ఏమవద్దు, యాజ్ పర్ డ్రాయింగ్ కాకుండా మనం ఎట్లా డ్రా ఎలా తీసుకోవాలి అని అంటే
ఇటువైపు వచ్చేసరికి మొత్తం మనం శాండ్ తీసుకుంటాం. అంటే రాసేటప్పుడు శాండీ సాయిల్స్ గురించి రాస్తాం అనమాట. సో ఇటు వచ్చేసరికి సిల్ట్ రాస్తాము. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి క్లే రాస్తాం. అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే ఏం లేదు, మీరు ఈ చార్ట్ అనేది ఇలాగే డ్రా చేయాలా అని అంటే ఇలాగే డ్రా చేయాలి. ఎందుకు అని అంటే మనం తీసుకునే సాయిల్ శాంపిల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయిల్ అనేది ఒక ఫైన్ గ్రెయిన్ సాయిల్ శాంపిల్ అనేది తీసుకున్నాను. ఆ ఫైన్ గ్రెయిన్ సాయిల్లో ఏంటి అని అంటే మనకి మోర్ దాన్ 50% వరకు కూడా అందులో మనకి శాండ్ పార్టికల్స్ ఉంటాయి. అలాంటప్పుడే మనం దాన్ని ఫైన్ గ్రెయిన్ సాయిల్ అంటాం. లేదు అసలు 50% కంటే ఎక్కువ ఫైన్ గ్రెయిన్ శాండ్ పార్టికల్స్ లేవు, అంతకంటే తక్కువే ఉన్నాయి, 35%, 25% అంటే అవి మళ్ళీ మనకి కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో కోర్స్ గ్రెయిన్ సాయిల్ ఫ్రాగ్మెంట్స్ కనుక తీసుకుంటే ఆ టైంలోనే మనకి 20% కానీ 25%, 30 ఆ పర్సంటేజ్లో శాండ్ పార్టికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో మనకి కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ వచ్చేసరికి 4.75 mm కంటే ఎక్కువ ఉన్న పార్టికల్స్ మొత్తము కూడా మనకి కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ అవుతాయి. 4.75 mm సైజ్ కంటే తక్కువ ఉన్న పార్టికల్స్ అన్ని ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ అవుతాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దేని గురించి? ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ గురించి. ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో మనం ఏమేమి పార్టికల్స్ ఉంటాయి? గ్రావెల్ పార్టికల్స్ ఉంటాయి, శాండ్ పార్టికల్స్, సిల్ట్, క్లే పార్టికల్స్ అని ఉంటాయి. సో ఆ గ్రావెల్ పార్ట్ అనేది పార్టికల్స్ అనేవి మనం ఈజీగా సపరేట్ చేయొచ్చు కాబట్టి ఆ గ్రావెల్ని కన్సిడర్ చేసుకోకుండా రిమైనింగ్ శాండ్, సిల్ట్, క్లే ఈ త్రీని తీసుకున్నప్పుడు ఇవి నియర్ సైజెస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి దాంట్లో ఇంకా అడిషనల్గా పార్టికల్ సైజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని సపరేట్ చేసుకోవడం కోసం మనం ఈ క్లాసిఫికేషన్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. ఇందులో ఎందుకు అంటే ఎలా అని అంటే ఏం లేదు, మనకి ఏ పర్సంటేజ్ అన్నా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఫైన్ గ్రెయిన్ సాయిల్ శాంపిల్ తీసుకున్నప్పుడు అందులో 50% కంటే ఎక్కువ శాండ్ అయినా ఉండొచ్చు, క్లే అయినా ఉండొచ్చు, సిల్ట్ అయినా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ సాయిల్ శాంపిల్ అనేది ఫైన్ గ్రెయిన్ సాయిల్ అవుతుంది. లేదు ఆ 3 వాల్యూస్ కూడా 50% కంటే ఎక్కువ లేవు అని అంటే అది ఫైన్ గ్రెయిన్ సాయిల్ అనేది అవ్వదన్నమాట. సో అందుకని ఈ చార్ట్లో ఏం చేస్తున్నామంటే ప్రతిదానికి కూడా 55% దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాం ట్రయాంగిల్ షేప్లో. సో అందుకని నేను ఇక్కడ క్లే సైడ్, సిల్ట్ సైడ్ రెండు కూడా 55 దగ్గర నేను తీసుకొని డ్రా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ సిల్ట్ అనేది 50 ఉంది అని తీసుకున్నాను, క్లే అనేది 50 ఉంది అని తీసుకున్నాను. అది ఓన్లీ 50% ఓన్లీ సిల్ట్ వాల్యూస్ ఏ ఉన్నాయా అంటే కాదు, ఓన్లీ ఇక్కడికి వచ్చేసరికి క్లే వాల్యూస్ ఏ ఉన్నాయా అంటే కాదు, అందులో ఇంకా అడిషనల్గా యాడ్ అయిన ఫ్రాగ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫ్రాగ్మెంట్ని సపరేట్ చేయడం కోసం ఈ చార్ట్ అన్నమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం చేసాము, 50% క్లే తీసుకున్నాను, 50% సిల్ట్ తీసుకున్నాను. అందులో ఏంటి అని అంటే ఓన్లీ ఇది మొత్తం క్లే కాదు, ఈ 55% క్లే కాదు, ఈ 55% సిల్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి నేను సిల్ట్ అనేది కన్సిడర్ చేసుకున్నాను అంతే. సో అందులో ఏంటి దాంట్లో ఆ సిల్ట్కి కన్నా తక్కువ సైజెస్ కూడా పాస్ అయ్యి ఉంటాయి, అవునా కదా? సో ఆ పాస్ అయి ఉన్న దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవడం కోసం ఇటువైపు ఓకే ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 55% అనేది ఒక సాయిల్ శాంపిల్ అనేది పాస్ అయింది అంటే ఏంటి, ఆ 55% వరకు పాస్ అయినంత పై వరకు ఉన్నది రిటైన్ అయినంత వరకునేమో పార్టికల్ సైజ్ ఒకటి, పాస్ అయిన పార్టికల్ సైజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, అంతే కదా? అప్ టు ఆ సైజ్ వరకు మాత్రమే పైన రిటైన్ అవుతాయి, రిమైనింగ్ సైజెస్ అన్ని కిందకి పాస్ అవుతాయి. అంటే ఏంటంటే ఇక్కడ పాస్ అయిన దాన్ని బట్టి బేస్ చేసుకొని నేను ఈ చార్ట్ అనేది డ్రా చేస్తున్నాను. సో అందులో ఏంటంటే 55% కంటే ఎక్కువ ఉన్నాయన్నీ పాస్ అయినవన్నీ నేనేం చేస్తున్నాను, శాండీ క్లేగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బిట్వీన్ 25 to 35% ఉన్నదాన్నేమో శాండీ క్లేగా తీసుకున్నాను, క్లే లోన్గా తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి రిమైనింగ్ ఏంటంటే ఈ బాటమ్ జోన్కి వచ్చేసరికి మనకు ఓన్లీ శాండ్ పార్టే ఉంటుంది కాబట్టి శాండీ లోమ్ వస్తుంది. ఇక్కడ బిట్వీన్ 10 to 20 వచ్చేసరికి ఏమో మనకి లోమీ శాండ్ ఉంటుంది. లోమీ శాండ్ అంటే ఏంటి అని అంటే అది
కంప్లీట్గా లోమ్ సైడ్ కాదు, మనం ఇప్పుడు ఇక్కడ శాండీ లోమ్ అని రాసా. అంటే ఏంటంటే ఇందులో శాండ్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, లోమ్ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ లోమీ శాండ్ అని రాసాం. అంటే ఏంటంటే ఇందులో లోమ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది, శాండ్ వాల్యూ తక్కువ ఉంది, అంటే ఆ పర్టికులర్ ఆ పర్సంటేజ్ దగ్గర. ఇంకా రిమైనింగ్ 10% అనేది శాండ్ ఉంది. ఇటువైపు వచ్చేసరికి అలాగనమాట. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి కూడా సేమ్ అంతే. సిల్టీ క్లే అంటే ఏంటంటే సిల్ట్ ఆ 55లో కూడా 55%లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 to 40 అనే సిల్ట్ మెటీరియల్ ఉంది, రిమైనింగ్ 10 to 15% వచ్చేసరికి క్లే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిల్టీ క్లే లోమ్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ 35 to 40 ఏమో సిల్ట్, రిమైనింగ్ ఏమో క్లే ఉందన్నాను కదా. అందులో కూడా ఏంటంటే అది కంప్లీట్గా సిల్టే కాదు, క్లే కాదనమాట. నేను జస్ట్ అజ్యూమ్ చేసుకున్నా అది 35 ఉంది, 40 ఉంది అని. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏంటి అని అంటే సిల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఉంటే క్లే వచ్చేసరికి ఏమో 20 ఉంటుంది, రిమైనింగ్ 10% వచ్చేసరికి రిమైనింగ్ 15% వచ్చేసరికి మనకి లోమ్ ఉంది. సో తక్కువ అమౌంట్ లోమ్ ఉంది కాబట్టి మనం దీన్ని చివరి రాసుకున్నాం. ఫస్ట్ ఇది సిల్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి సిల్ట్ రాసుకున్నాం. సో అలా ఆర్డర్ వైజ్ రాసుకుంటాం అన్నమాట. మనం ఎక్కువ పర్సంటేజ్ అనేది, ఎక్కువ వాల్యూ అనేది ఏది ఉంటే దాన్ని ముందు రాసుకుంటాం. సో సిల్టీ క్లే లోమ్. ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్ అప్ టు ఈ 35-40 లైన్స్ డ్రా చేసుకున్నాం కదా. అప్పటి వరకు ఏంటంటే మనకి ఆ జోన్స్ అనేవి కరస్పాండింగ్ ఇటు సైడ్ జోన్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇక్కడ కిందకు వచ్చేసరికి ఏంటంటే ఈ లోమ్తో కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకని ఈ పార్ట్ వచ్చేసరికి మనం ఏంటి అని అంటే సిల్ట్ లోమ్ రాసుకున్నాం. అంటే ఇందులో క్లే పార్టికల్స్ ఏం లేవు, ఓన్లీ సిల్ట్ లోమ్ మాత్రమే ఉంది. అది కూడా ఎంత పర్సంటేజ్, 25. అంటే 25 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15% సిల్ట్ ఉంటే రిమైనింగ్ 10% అనేది మనకి ఇక్కడ లోమ్ ఉందనేది చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ 10% వచ్చేసరికి సిల్ట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10% శాండ్ ఉంది, ఇక్కడ 10% సిల్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనం శాండ్ డిసైడ్ చేసాము ఎంత ఉంది అనేది. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ శాండ్ క్లే లోమ్, ఇక్కడికి వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ శాండ్ సిల్టీ క్లే లోమ్. సో రిమైనింగ్ వచ్చేసరికి ఈ మధ్యలో పోర్షన్ వచ్చేసరికి మనకి మొత్తం పర్సంటేజ్ అనేది లోమ్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి క్లే లోమ్. ఈ క్లే లోమ్ ఏంటంటే ఇంకా రెస్ట్ ఈ పర్సంటేజెస్ కాకుండా మిగిలిన మొత్తం మనకి పౌడరే అవుతుంది కాబట్టి అది క్లే కింద కన్సిడర్ చేసుకుంటాం. సో దాన్ని ఇక్కడ మనం చూపిస్తాము. ఈ పర్సంటేజ్ వచ్చేసరికి ఏమో క్లే లోమ్ అంటే క్లే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో లోమ్ అనేది తక్కువగా ఉంటుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది మొత్తం కూడా లోమ్ ఉంటుంది. అంటే ఈ చార్ట్ బట్టి మనం ఏం డిసైడ్ చేస్తాము అంటే మనం తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ గ్రెయిన్ సాయిల్లో మనం ఓన్లీ శాండ్ సిల్ట్ క్లే మాత్రమే ఉంది అని డిసైడ్ చేసుకొని తీసుకుంటాం. బట్ అలా ఉండదు, అందులో ఇంకా అడిషనల్ ఫ్రాగ్మెంట్స్ కూడా ఉంటాయి. సో అవనేవి 2 ఫ్రాగ్మెంట్స్ కలిపి ఒకదానిగా మనం కనుక తీసుకొని డ్రా చేసుకుంటే చార్ట్ అనేది ఇలా డెవలప్ అవుతుంది అని చూపించడం కోసం మనం ఈ క్లాసిఫికేషన్ అనేది నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా డ్రా చేయాలి అని చెప్పాను కదా. ఓకే, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అసలు ఇందులో పార్టికల్ సైజెస్ ఎలా సపరేట్ చేశారు అని అంటే ఇది జస్ట్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ని బట్టి ఇక్కడ రాసుకున్నాం అనమాట. అందులో ఏంటి శాండీ సాయిల్ అనేది 80% శాండ్ ప్లస్ 15% క్లే ఆర్ సిల్ట్ ఆర్ బోత్ లైమ్ శాండ్ 70%. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 25%, 30%. అంటే ఒక సాయిల్ ఇప్పుడు అక్కడ ట్రయాంగిల్ అనేది ఎలా క్రియేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 దగ్గర కనుక 55 దగ్గర ఇలాగ నేను ట్రయాంగిల్ అనేది డెవలప్ చేశాను 55% దగ్గర అప్ టు ఇక్కడ వరకు. అంటే ఫస్ట్ మనం ఈ లోమ్ అని లైన్ని సపరేట్ చేయడం కోసం ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసుకున్నాం కదా. అక్కడ వరకు ఉన్న 55% వరకు ఉన్నదాన్ని సిల్టీ క్లే అని ఉన్నాం అనుకున్నాం కదా. సో ఈ సిల్టీ క్లే మనకి ఈ సిల్టీ క్లేలో ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఎక్కువ పర్సంటేజ్ అనేది సిల్ట్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సిల్టీ అని రాసాం. నెక్స్ట్ క్లే పార్టికల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి సెకండ్ రాసుకునేది క్లే గురించి రాసుకున్నాం. సో ఇక్కడ సిల్టీ క్లోమైన్.
సేమ్ అలాగే ఇక్కడ కూడా డిఫరెంట్ పర్సెంటేజెస్కి మనం ఎలా రాసుకుంటాము అనేది ఇచ్చాం. అంటే కాంబినేషన్ ఆఫ్ సాయిల్స్ ఇచ్చారు, శాండ్ ప్లస్ క్లే ఇచ్చారు, లేదు అంటే సిల్ట్ బోత్ లైమ్ అండ్ శాండ్ పర్సంటేజెస్ 30% క్లే ఆర్ సిల్ట్. ఇదేంటి అంటే ఇది చూస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. నేను అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఈ టెక్స్టైల్ క్లాసిఫికేషన్లో రాసేది ఎలా రాస్తాము అని అంటే, మనం తీసుకున్న సాయిల్ శాంపిల్లో ఎక్కువ పర్సంటేజ్ అనేది ఏది ఉంటే దాన్ని ముందుగా డిస్క్రైబ్ చేస్తాము, తక్కువ పర్సంటేజ్ ఉన్నదాన్ని సెకండ్ డిస్క్రైబ్ చేస్తాము. సో అలాగే ఇప్పుడు మనం ఎలా రాసాము, శాండీ క్లే, సిల్టీ క్లే, శాండీ లోమ్, సిల్టీ లోమ్, అలా దాన్ని బట్టి ఆర్డర్ని బట్టి ఆ పర్సంటేజ్ ఆర్డర్ని బట్టి మనం నేమ్స్ అనేవి రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి, శాండ్ అండ్ సింగిల్ ఆర్ జనరల్లీ irregular in shape ranging from rectangular or blocky to spherical shapes. అంటే శాండ్ అనేది మనకి ఒక రెగ్యులర్ షేప్లో అయితే ఉండదు, అవి రెగ్యులర్గా డిఫరెంట్ ఉంటాయి. మనం మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ టైమ్స్ అది శాండ్ ఫ్రాగ్మెంట్ అయి ఉండొచ్చు, బట్ మనం గ్రేడ్ చేసినప్పుడు అయినా అది సిల్ట్ వాల్యూలో కూడా వస్తుంది. అది ఎలా వస్తుంది అని అంటే ఈ షేప్ డిఫరెన్స్ వల్ల అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫ్లేకీ ఉంది అనుకోండి, ఫ్లేకీ ఉంటే ఏమవుతుంది, అది దాని సైజు టూ ఉన్నప్పటికీ కూడా ఫ్లేకీ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే అది నెక్స్ట్ సిల్ట్ రేంజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది, సిల్ట్లోకి పాస్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకేంటి మిక్స్డ్ ఉంటాయి కదా, అలా ఫ్లేకీగా ఉన్న వాటిని మనం సిల్ట్గా కన్సిడర్ చేసుకోము కదా. ఓన్లీ పార్టికల్ సైజ్ అనేవి 20 మైక్రాన్స్ ఉన్నప్పుడే మనం సిల్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఆ 20 మైక్రాన్స్ ఈ ఫ్లేక్ యొక్క థిక్నెస్ ఉంటే శాండ్ పార్టికల్కి అప్పుడు మనం కన్సిడర్ చేసుకోం. అదే చెప్తున్నాం, అంటే మిక్స్డ్ శాండ్ పార్టికల్ సిల్ట్ కూడా ఉంటాయి. మనం దాన్ని సపరేట్ చేసుకోవడం కోసమే ఆ చార్ట్లో మనం అలా చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్లే పార్టికల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 2 to 3 ఫ్లాట్ క్రిస్టలైన్ ప్లేట్స్ లేయర్డ్ ఆర్ లామినేటెడ్ టుగెదర్. సేమ్ మనకి క్లే పార్టికల్స్కి వచ్చేసరికి కూడా అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఎలాగా అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని పార్టికల్స్ అనేవి రఫ్ ఉంటాయి, కొంచెం హార్డ్గా ఉంటాయి క్లేలో, పౌడర్ ఫామ్లోనే ఉంటాయి, బట్ కొన్నేమో మనకి రఫ్గా తగులుతాయి, కొన్నేమో స్మూత్గా ఉంటాయి. సో దాన్ని బట్టి ఏంటి అని అంటే అక్కడ క్రిస్టలైన్ ఫార్మేట్ని బట్టి కూడా మనకి అక్కడ ఈ క్లాసిఫికేషన్లో పార్టికల్ సైజెస్ అనేది సపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతే, ఇందులో ఇంకా రిమైనింగ్ యాష్ ప్రాపర్టీస్ అంటే గాలికి ఎగిరిపోయే వాటిని కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు ఈ క్లాసిఫికేషన్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్, ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనం ఆల్రెడీ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో చదువుకున్నాం కదా, పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్లో. అందులో ఏంటి 4.75 కంటే ఎక్కువ ఉన్నాయేమో కోర్స్ గ్రెయిన్ సాయిల్స్, 4.75 కంటే తక్కువ ఉన్న వాటిని ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ అనేది మనకి తెలుసు. సో ఈ క్లాసిఫికేషన్ సిస్టంలో దాన్ని ఇంకా ఎలా డివైడ్ చేశారు అనేది చూద్దాం. నెక్స్ట్ ఇదేంటి అంటే ఇప్పుడు ఇదేంటి ఆల్రెడీ చెప్పాను కదా, కోర్స్ గ్రెయిన్ సాయిల్స్, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్, ఇవి రెండు మనకు తెలిసింది. బట్ ఇందులో ఇంకా అడిషనల్గా ఏంటంటే సేమ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, పీట్ ఉంటుంది. పీట్ అంటే నథింగ్ బట్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆర్గానిక్ సాయిల్స్ అంటే ఏంటంటే కొంచెం వెజిటబుల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న సాయిల్స్ అన్నమాట. ఓకే, ఇది మనకి ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారు అని అంటే కెసిగ్రెయిన్ అని 1948లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇది ఏంటి అని అంటే ఈ మనకి క్లాసిఫికేషన్స్ని బట్టి మనం కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తాం కదా, సాయిల్ నేచర్ని బట్టి, సాయిల్ ప్రాపర్టీని బట్టి. దానికోసం అంటే ఆ క్లాసిఫికేషన్ అనేది మన పర్టికులర్గా డ్యామ్స్కి, ఫౌండేషన్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 4 టైప్స్లో మనం ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఓకే, ఈ క్లాసిఫికేషన్ అసలు ఏంటి అని అంటే ఏంటంటే టోటల్గా ఉన్న సాయిల్ని మొత్తాన్ని కూడా ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ని మొత్తాన్ని ఫైన్ గ్రెయిన్ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ మొత్తాన్ని కలిపి మనం ఏంటంటే 18 గ్రూప్స్గా డివైడ్ చేసాం. ఆ 18 గ్రూప్స్ ఏంటి, అవి ఎలా రాసుకుంటాము అని అంటే ఇక్కడంతా మీరు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్తాను.
చెప్పిన దాన్ని బట్టి మీరు రాసుకునేటప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఎక్కువ అమౌంట్ ఉన్నదాన్ని ఎక్కువ క్వాంటిటీ ఉన్నదాన్నేమో ఫస్ట్గా రాసుకుంటాము, తక్కువ క్వాంటిటీ ఉన్నదాన్నేమో సెకండ్గా రాసుకుంటాము అని. సేమ్ ఇక్కడ కూడా అంటే ఒకసారి చదువుతాను చూడండి. ఈచ్ గ్రూప్ ఈజ్ designated a symbol consisting of two capital letters. The first letter is based on main soil type and second letter is based on gradation and plasticity. So soil symbols: G for gravel, S for sand, M for silt, C for clay, G for organic, PT for peat. సో మనకి ఏంటంటే ఈ గ్రావెల్ శాండ్ వచ్చేసరికి ఏమో కోర్స్ గ్రెయిన్ సాయిల్గా డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ సిల్ట్, క్లే, ఆర్గానిక్, పీట్ వచ్చేసరికి ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ రాశారు చూడండి. SW అని అంటే ఏంటంటే వెల్ గ్రేడెడ్ శాండ్, SC క్లే శాండ్, SM సిల్టీ శాండ్, MH హై ప్లాస్టిక్ సిల్ట్. ఇక్కడికి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే S అంటేనేమో శాండ్, W అంటే వెల్ గ్రేడెడ్, S అంటే శాండ్, C అంటే క్లే, S అంటే శాండ్, M అంటే సిల్ట్, M అంటే సిల్ట్, H అంటే హై ప్లాస్టిక్ అన్నమాట. అంటే హై ప్లాస్టిసిటీ నేచర్ ఉన్న సాయిల్స్ అన్నమాట. ఓకేనా? సో చెప్పాను కదా, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నదాన్ని ప్రిఫిక్స్ రాసుకుంటాము, తక్కువ పర్సంటేజ్ ఉన్నదాన్నేమో సఫిక్స్ రాసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో చెప్పాల్సింది ఏంటి అంటే నేను 18 గ్రూప్స్గా డివైడ్ చేశాము అని చెప్పాను కదా. సో ఆ 18 గ్రూప్స్ ఏంటి అని అంటే 18 గ్రూప్స్ కూడా మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెల్ గ్రేడెడ్, పూర్లీ గ్రేడెడ్. సో అలాగే దాన్ని మనం ఇప్పుడు వెల్ గ్రేడెడ్ ఒకటి, పూర్లీ గ్రేడెడ్ ఒకటి, సిల్ట్ టైప్ ఒకటి, క్లే టైప్ ఒకటి సాయిల్. సో ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే నాకు ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి. అంటే 2 ఏమేమి ఉన్నాయి మనకి? గ్రావెల్, శాండ్ అనేవి నాకు నోన్ వాల్యూస్, సింబల్స్ అన్నమాట. అలా కాకుండా మనకి వెల్ గ్రేడెడ్, పూర్లీ గ్రేడెడ్ అని మనకి తెలియదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటామంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెల్ గ్రేడెడ్ సాయిల్ వెల్ గ్రేడెడ్ గ్రావెల్, వెల్ గ్రేడెడ్ పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్, ఇవి 2 గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసరికి వెల్ గ్రేడెడ్ శాండ్, పూర్లీ గ్రేడెడ్ శాండ్, ఇవి వచ్చేసరికి 4. సేమ్ ఇక్కడ మనం ఇంకొక 4 వచ్చేసరికి ఏంటి అని అంటే GM రాసుకుంటాం, GC రాసుకుంటాం, SM రాసుకుంటాం, SC రాసుకుంటాం. అవి ఏంటి అని అంటే అవి వచ్చేసరికి ఏంటి అవుతాయి అని అంటే ఏంటంటే మనకి ఒకటి వచ్చేసరికి ఏం చెప్పాను, శాండ్ SW, SP, SM, ఇక్కడ M అంటే ఏంటో సిల్ట్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి క్లే. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇవి 4, అవి 4. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను, ఇది ఓన్లీ వెల్ గ్రేడెడ్ గ్రావెల్, పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్. ఇక్కడ వెల్ గ్రేడెడ్ శాండ్, పూర్లీ గ్రేడెడ్ శాండ్. సేమ్ అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సిల్టీ గ్రావెల్, క్లే గ్రావెల్, సారీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సిల్టీ శాండ్, గ్రే శాండ్, అలాగే 4 అనమాట. ఇవి 4, అవి 4, మొత్తం 8. కోర్స్ గ్రెయిన్కి వచ్చేసరికి 8 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫైన్ గ్రెయిన్కి వచ్చేసరికి 9 టైప్స్ ఉంటాయి. ఆ 9 టైప్స్ ఏంటి అని అంటే ఇవన్నమాట. 9 టైప్స్ ఎలాగ డివైడ్ చేసాము అని అంటే సో ఇక్కడ ఏంటంటే ఇందులో మనం ఏంటి అని అంటే ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో ఏం చేస్తాము అని అంటే మనం
లిక్విడ్ లిమిట్ని బట్టి మనం వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకుంటాం, ఐ మీన్ నేమ్స్ అనేవి. లిక్విడ్ లిమిట్ బట్టి ఎలా తీసుకుంటాము అని అంటే లిక్విడ్ లిమిట్ బట్టి ఎలా తీసుకుంటాము అని అంటే మనకి అందులో ఉన్న లిక్విడ్ లిమిట్ వాల్యూ అనేది 35% కంటే 35% వరకు ఉంటేనేమో దాన్ని లో కంప్రెసిబుల్ సాయిల్స్ అంటాం. ఓకేనా? సో దాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఎల్తో ఇండికేట్ చేస్తాం. లో కంప్రెసిబిలిటీ ఫర్ ఎల్, ఐదర్ అది సిల్ట్ అవ్వచ్చు, క్లే అవ్వచ్చు. నెక్స్ట్ బిట్వీన్ 35 to 50% ఉన్నదాన్నేమో మనం ఎలా డివైడ్ చేస్తామంటే ఇంటర్మీడియట్ కంపర్సిబిలిటీ, నథింగ్ బట్ ప్లాస్టిసిటీ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ బిట్వీన్ రేంజ్ మనం వచ్చిన దాన్నేమో మీడియంగా తీసుకుంటాం. ఇక్కడ మనం వచ్చేసరికి దానికి ఐ తీసుకుంటాం. మీడియం కంప్రెసిబిలిటీ సాయిల్స్కి ఆర్ మీడియం ప్లాస్టిసిటీ సాయిల్స్కి సింబల్గా ఐ తీసుకుంటాం. ఇంకొకటి వచ్చేసరికి మోర్ దాన్ 50% కంటే ఎక్కువ ఉంటే లిక్విడ్ లిమిట్ వాల్యూ అనేది హై కంప్రెసిబుల్ సాయిల్స్ ఆర్ హై కంప్రెసిబుల్ ఆర్ హై ప్లాస్టిసిటీ సాయిల్స్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే నేను నా దగ్గర సిల్ట్ నాకు తెలిసిన వాల్యూ ఉంది, క్లే నాకు తెలిసినవి ఉంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ రెండింటికి కూడా ఆ మూడుతోని వాల్యూస్ అనేవి, ఐ మీన్ నేమ్స్ అనేవి ఎలా రాసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిల్ట్ కనుక తీసుకుంటే సిల్ట్కి వచ్చేసరికి నేమ్ ఎం ఎల్గా రాసుకుంటాను, అంటే లో కంప్రెసిబుల్ సిల్టీ సాయిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఎం ఐగా రాసుకుంటాను, ఎంఐ అంటే మీడియం కంప్రెసిబుల్ సిల్టీ మెటీరియల్. నెక్స్ట్ ఎంహెచ్గా రాసుకుంటాను. సో అలాగే నేను దీన్ని సిల్ట్కి కూడా రాసుకుంటాను అనమాట. ఓకేనా? సారీ, క్లేకి కూడా రాసుకుంటాను. క్లే అంటే ClClCH. సో ఇప్పుడు ఎన్ని అవుతాయి మనకి? 6 అవుతాయి. సో 6 ప్లస్ ఇంకా అడిషనల్గా 3 ఉన్నాయి. 3 వచ్చేసరికి ఏంటి అని అంటే ఆల్రెడీ ఫస్ట్ కోర్స్ గ్రెయిన్ సాయిల్లో 8, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లోకి వచ్చేసరికి 9, టోటల్గా 15 గ్రూప్స్. మనకి ఇప్పుడు 6 అయిపోయింది కదా. ఇంకొక 3 వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ అనేది మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఆర్గానిక్ మ్యాటర్ని 2 టైప్స్గా ఏంటి అని అంటే అది ఒకటి వచ్చేసరికి ఏమో ఓఐగా, ఇంకొకటి వచ్చేసరికి ఏమో ఓహెచ్గా. ఓఐ ఇక్కడ ఓఎల్ అనేది ఉండదు. సో ఓఐ వచ్చేసరికి ఏంటి మనకి, ఓఐ అంటే ఆర్గానిక్ ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ. ఓహెచ్ వచ్చేసరికి ఏమో హై కంప్రెసిబిలిటీ ఆర్గానిక్ సాయిల్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి పీట్. పీటీ ఫర్ పీట్. అది ఒక సాయిల్ గ్రూప్గా డివైడ్ చేస్తాం. ఇవి మొత్తం 15 గ్రూప్స్. ఇందులో ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టంలో ఈ 15 గ్రూప్స్ని బేస్ చేసుకొని మనం నేమ్స్ అనేవి ఇస్తామన్నమాట. సో మీరేంటంటే ఇందులో మనకి క్వశ్చన్స్ అనేవి 2 టైప్స్గా అడుగుతారు. ఒకటేమో ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ గురించి డిస్క్రైబ్ చేయమని, ఇంకొకటి వచ్చేసరికి మనకి విత్ బౌండరీ కండిషన్స్ అని కూడా అంటారు. ఓన్లీ మీరు ఏం చేయాలి అంటే ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అన్నప్పుడు ఇంతవరకు రాయాలి. అలా కాకుండా విత్ బౌండరీ కండిషన్స్ లేదు, సో ఇండియన్ స్టాండర్డ్స్లో బౌండరీ కండిషన్స్ గురించి వరకు రాయమంటేనేమో మనం సపరేట్ రాస్తాం. ఈ బౌండరీ కండిషన్స్ అంటే ఏం లేదు, సేమ్ మనం ఎలా రాస్తాము అని అంటే ఫస్ట్ ఇండియన్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి 4.75 mm కంటే ఎక్కువ ఉన్నవి మొత్తం మనమేమో కోర్స్ గ్రెయిన్ సాయిల్స్గా రాసుకుంటాం. 4.75 కంటే తక్కువ ఉన్నాయి మొత్తం ఫైన్ గ్రెయిన్ సాయిల్స్గా రాసుకుంటాం. సో కోర్స్ గ్రెయిన్ సాయిల్స్లోకి వచ్చేసరికి మనం కోర్స్ గ్రెయిన్ సాయిల్స్లో వచ్చేసరికి ఏంటంటే ఫైన్ గ్రెయిన్ సాయిల్స్గా రాసుకుంటాం. ప్లస్ ఆ 4.75 టు సమ్ 0.075 mm వరకు ఉన్న పార్టికల్ సైజెస్ ఏమో గ్రావెల్స్ అంటాము. 0.075 నుంచి
2 మైక్రాన్స్ వరకు ఉన్నాయి దాన్నేమో మనం 2 కాదు 2 mm వరకు ఉన్నదాన్ని మనం శాండ్ అంటాం. 2 mm దగ్గర నుంచి రిమైనింగ్ 2 మైక్రాన్ వరకు ఉన్న బిట్వీన్ ఆ ranges లో ఉన్నదాన్ని మనం సిల్ట్ క్లే అంటాము అనేసి మనం ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ సిస్టంలో రాస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రిఫిక్స్ నేమ్స్ ఓఐ కానీ ఓహెచ్ ఇలా రాసే వాటిలన్నిటిని కూడా మనం బౌండరీ కండిషన్స్లో రాసుకుంటాం. ఎందుకు బౌండరీ కండిషన్స్లో రాసుకుంటాం అంటే ఈ వాల్యూస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫైండ్ అసలు మనకి పర్సంటేజెస్ అనేవి ఎలా వస్తున్నాయి, మనకి సీవ్ అనాలిసిస్ చేస్తేనే కదా. సీవ్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాం, ఆ ఫైనెస్ మాడ్యులస్ ఆఫ్ ఆ పర్టికులర్ సాయిల్ శాంపిల్ గురించి మనం తెలుసుకోవడం కోసం. సో అప్పుడు మనకి ఏంటి అని అంటే 5% కంటే తక్కువ వస్తే ఫైనెస్ మాడ్యులస్ వాల్యూ 5% కంటే తక్కువ వస్తే ఏంటంటే దానికి నేమ్స్ అనేవి ఇలా రాసుకుంటాం అనేది మనం అక్కడ రాయాలి. మనం ఈ 3 కండిషన్స్ గురించి అక్కడ రాయాలన్నమాట. అంటే లెస్ దాన్ 5% అయితేనేమో మనకి ఈ 4 వాల్యూస్ అనేవి ఉంటాయి. మనకి ఫైనలెస్ మాడ్యూల్స్ చేస్తే సిక్యూ అంటే యూనిఫామ్ కోఎఫిషియంట్, యూనిఫామ్ ఆఫ్ కోఎఫిషియంట్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మనం రాసుకుంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, GW అని రాసినప్పుడు ఇక్కడ ఏంటి G గ్రేటర్ దాన్ S ఉంది. అంటే ఏంటంటే మనకి గ్రావెల్ అనేది ఎక్కువ ఉండింది. సో అందుకని మనం ఇక్కడ గ్రావెల్ అనేది ఎక్కువ రాసుకుంటాం అంటే వెల్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏంటంటే మనం తీసుకున్న సాయిల్ శాంపిల్ ఇక్కడికి వచ్చేసరికి 5% కంటే తక్కువ ఉండింది అని అంటే ఏంటంటే అక్కడ ఉన్న పార్టికల్ సైజెస్ అనేవి గ్రావెల్ పార్టికల్స్, శాండ్ పార్టికల్స్ అన్నమాట. సో శాండ్ పార్టికల్స్, సిల్ట్ పార్టికల్స్ ఈ రేంజెస్లో ఎలా ఉన్నాయి అంటే E2లో కూడా గ్రావెల్ అనేది ఎక్కువగా ఉంది, E2లో కూడా శాండ్ అనేది ఎక్కువగా ఉంది అనేది మనం అక్కడ నేమ్స్ బట్టి రాసుకుంటాం. ఇక్కడ ఎక్కువగా ఉన్న వాటిని మనం లెటర్స్ అనేవి ముందు రాసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ సేమ్ అలాగే బిట్వీన్ 5 to 15 ఉంటాయి ఫైనెస్ మాడ్యులస్ అనేది. 5 to 15 ఉంటే అక్కడ ఏముంటాయి, 5 వరకు ఉంటేనే మనం సిల్ట్ గ్రావెల్, శాండ్ రాసుకుంటాం. సో 5 కంటే ఎక్కువ ఉండింది, 15 కంటే తక్కువ ఉంది అంటే ఏంటి, అందులో ఏముంటాయి, గ్రావెల్ గురించి రాయాలి, నువ్వు శాండ్ గురించి రాయాలి, సిల్ట్, క్లే. సో ఆ 4 గురించి మనం ఇట్లా రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం సియు వాల్యూస్, సిసి వాల్యూస్ కూడా రాసుకుంటాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ ఫస్ట్ 2లో వచ్చేసరికి మొత్తం గ్రావెల్ ఉండింది, నెక్స్ట్ ఏమో శాండ్ ఉంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వెల్ గ్రేడెడ్ గ్రావెల్, వెల్ గ్రేడెడ్ క్లే. ఇక్కడ అంటే గ్రావెల్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది, రిమైనింగ్ పార్ట్ అనేది క్లే గ్రావెల్ ఉంది అనేది చెప్తున్నారు అనమాట. అందుకని మనం ఫస్ట్ గ్రావెల్ ఉండింది కాబట్టి సో గ్రావెలే రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సిల్ట్. ఇక్కడ వెల్ గ్రేడెడ్ గ్రావెల్, సిల్టీ గ్రావెల్. ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. వెల్ గ్రేడెడ్ గ్రావెల్ కంటైన్స్ క్లే మెటీరియల్, వెల్ గ్రేడెడ్ గ్రావెల్ కంటైనింగ్ సిల్ట్ మెటీరియల్. సో ఇలా అనమాట. ఈ రెండిట్లో కూడా గ్రావెల్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు సిల్ట్ ఉంది. అంటే ఎక్కువ మనకి గ్రావెల్ ఉంది కాబట్టి మనం ముందు రాసుకునేది గ్రావెల్ పార్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి క్లే పార్ట్, సిల్ట్ పార్ట్ రాసుకుంటాం. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంటే ఇక్కడికి వచ్చేసరికి శాండ్కి వెల్ గ్రేడెడ్ శాండ్, వెల్ గ్రేడెడ్ శాండ్ విత్ క్లే పార్టికల్స్, వెల్ గ్రేడెడ్ శాండ్ విత్ సిల్ట్ పార్టికల్స్. ఇక్కడికి వచ్చేసరికి పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్ విత్ క్లే పార్టికల్స్, పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్ విత్ సిల్ట్ పార్టికల్స్. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఏమో ఇక్కడ మనకు వచ్చేసరికి ఎక్కువ పార్ట్ ఇది ఉంది కాబట్టి సేమ్ ఇందాక ఇక్కడ ఎలా అయితే అలాగే. అంటే మొత్తం మనం ఇక్కడ రాసేది ఫస్ట్ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ గురించి, అదే 4.75 to 4.75 mm నుంచి 2 mm వరకు ఉన్న వాటిల్లో పార్టికల్ సైజెస్ ఉందంటే నథింగ్ బట్ అవి గ్రావెల్, శాండ్ కాబట్టి అవి రాసుకున్నాము. 2 mm దగ్గర నుంచి 2 మైక్రాన్ వరకు ఉన్నదాన్ని సెకండ్ కేటగిరీగా రాసుకున్నాం. సో దాన్ని బట్టి క్వాంటిటీస్ అనేవి ఇలాగా చేంజ్ అవుతాయని చెప్తున్నారు ఇందులో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 50%. గ్రేటర్ దాన్ 50% అంటే మనకి మొత్తంగా ఏముంటుంది, సిల్ట్, క్లే. సో ఆ సిల్ట్, క్లే అన్నమాట. సో ఇందులో ఏంటి, క్లే గ్రావెల్ ఉంది, సిల్టీ గ్రావెల్, క్లే శాండ్, సిల్ట్ సాయిల్.
ఇందులో ఏం లేదు, పార్టికల్ సైజెస్ అనేవి మనకి ఇందులో ఏమున్నాయి, గ్రావెల్వే ఉన్నాయి. బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏముంటాయి, సిల్టీ గ్రావెల్ ఉంది, క్లే గ్రావెల్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి సిల్టీ గ్రావెల్, క్లే శాండ్, సిల్టీ శాండ్. ఇవి వచ్చేసరికి మనకి ప్లాస్టిసిటీ ఇండెక్స్. వీటిని బట్టి మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకో బౌండరీ కండిషన్లో డిసైడ్ చేస్తాం. ఇంతవరకు ఇలా బౌండరీ కండిషన్స్ అంటే ఏం లేదు, మనకి ఫైనెస్ మాడ్యూల్ అనేది 5% వరకు ఉంటే నువ్వు ఎలా రాసుకుంటావు, నెక్స్ట్ 5 to 15 ఉంటే ఎలా రాసుకుంటావు, నెక్స్ట్ వచ్చేసరికి మోర్ దాన్ 15% ఉంటే ఎలా రాసుకుంటావు. సో వాటిని బట్టి మనం నేమ్స్ అనేవి ఎలా ఇస్తాము అనేవి ఆ బౌండరీ కండిషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సాయిల్. ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సాయిల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక సాయిల్ శాంపిల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, దాన్ని ఒక న్యాచురల్గా ఫిజికల్గా ఎలా ఐడెంటిఫై చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ అయితే నేను చూసే చెప్పగలను, అంతే కదా. 4.75 mm పైన ఉన్న సాయిల్స్ అన్నిటిని నేను చూసే చెప్పగలను. అంటే పర్టికులర్ ఈ వచ్చేసరికి గ్రావెల్ అవుతుంది, ఇది వచ్చేసరికి శాండ్ అవుతుంది అనేది నేను చెప్పగలను. బట్ 4.75 కంటే తక్కువ ఉన్నాయి క్లే, సిల్ట్, పీట్, ఆర్గానిక్ మ్యాటర్ నా దగ్గర నేను అలా చెప్పడానికి నాకు అవ్వదు. ఎందుకు అని అంటే అవన్నీ మిక్స్డ్ ఉంటే పార్టికల్ సైజెస్ అనేవి నేను సపరేట్గా చూసి చెప్పేలాగా ఉండవు. కాబట్టి దానికి ఏంటి అంటే మనం ప్లాస్టిసిటీని బేస్ చేసుకొని ఆ టైంలో మనం ప్లాస్టిసిటీని బేస్ చేసుకొని అక్కడ టెస్ట్ వాల్యూస్ని బట్టే లేదంటే చార్ట్ వాల్యూస్ని బట్టి అక్కడ ఆ సాయిల్ ఉంది, ఆ సాయిల్కి ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఇందులో ఎలాగా అంటే మనం చెప్పాను కదా ఫైన్ గ్రెయిన్ సాయిల్స్కి మాత్రమే ఇది చేస్తాము అని. సో ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ ఆర్ దోస్ ఫర్ విచ్ మోర్ దాన్ 50% ఆఫ్ మెటీరియల్ హ్యాస్ పార్టికల్ సైజెస్ లెస్ దాన్ 0.075 mm. Clay particles have a flaky shapes to which what address those imparting the properties of plasticity. సో మీరు ఆల్రెడీ మనకి ప్లాస్టిసిటీ అంటే తెలిసిందే. ప్లాస్టిసిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏదైనా ఒక పర్టికులర్ ఒక సాయిల్ శాంపుల్ వాటర్ యాడ్ చేసి ఒక షేప్లో ఫిక్స్ చేస్తే దానికి మనం ఫిక్స్ అయిపోయి ఉంటే దాన్ని ప్లాస్టిసిటీ నేచర్ అని అంటాం, ప్లాస్టిసిటీ ప్రాపర్టీ. సో మనకి మ్యాక్సిమం సిల్ట్ టు పీట్ వరకు ఉన్న పార్టికల్ సైజెస్లో కూడా ప్లాస్టిసిటీ నేచర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, సిల్ట్ పార్టికల్స్కి తక్కువ ప్లాస్టిసిటీ ఉంటుంది, క్లేకి ఎక్కువగా ఉంటుంది, పీట్కి ఏమో వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగా ప్లాస్టిసిటీ వాటర్ అబ్జార్బింగ్ నేచర్, ఆ మోల్డ్ క్రియేట్ చేసుకునే ప్రాపర్టీస్ అనేవి సిల్ట్ మెటీరియల్స్కే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పార్టికల్ సైజెస్ అనేవి సపరేట్ చేస్తాము. అవి ఆ పార్టికల్ సైజెస్కి ఎలా నేమ్స్ ఇస్తాము అనేది ఆ వాల్యూని బట్టే మనం డిసైడ్ చేసుకుంటాం, ప్లాస్టిసిటీ రేంజెస్ని బట్టి. ఒకసారి చూస్తే ఏంటి అని అంటే మనకి ఏంటి అంటే ఒక చార్ట్ని బేస్ చేసుకొని మనం ఆ ప్లాస్టిసిటీ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం అక్కడ నేమ్స్ అనేవి ఇస్తాం. మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఒక లైన్ లా ఉంటుంది. సో ఈ లైన్ ఏంటంటే మనకి ప్లాస్టిసిటీ లైన్ అనమాట, నథింగ్ బట్ దాన్ని ఏ లైన్ అంట. ఈ లైన్ ఏంటి అని అంటే మనకి ఈ లైన్ బిలో ఉన్నవన్నీనేమో ఒక టైప్ ఆఫ్ సాయిల్స్, అబోవ్ ఉన్నవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ సాయిల్స్. అవి ఎలా తెలుస్తాయి అని అంటే మనకి నథింగ్ బట్ ప్లాస్టిసిటీ పర్సనల్ వాల్యూని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటి అని అంటే ఇక్కడ అప్ టు 40% వరకు నాకున్న సాయిల్స్ అన్నిటిని నేను ఏమనుకుంటాను అని అంటే నేను అనుకోవడం కాదు, బిలో ఇక్కడ వరకు ఉన్న వాటిని అవి పర్సంటేజ్ ఏమో నాకు మిక్చర్ ఆఫ్ లో కంప్రెసిబుల్ క్లే మెటీరియల్స్ ఉన్నాయి, లో కంప్రెసిబుల్ సిఎల్, సిఎం, ఎంఎల్. ఎంఎల్ అంటే లో కంప్రెసిబుల్ సిల్ట్, లో కంప్రెసిబుల్ క్లే. ఈ రెండు ఇక్కడ మన అబౌవ్ 10% వచ్చేసరికి ఏమో సిఎల్ ఉండింది, అప్ టు 4 వరకునేమో ఎంఎల్ ఉంది, బిట్వీన్ 4 to 7 వచ్చేసరికి ఈ రెండు మిక్స్ అయి ఉన్న మెటీరియల్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా వచ్చిన దగ్గర మనం ఏం చేస్తాము అని అంటే ఎగ్జాక్ట్గా 20% దగ్గర నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం.
ఇక్కడ 45 యాంగిల్తో ఆ లైన్ని నేను ఈ లైన్ అనుకుంటాను. సో దాన్ని బట్టి ఏంటి నువ్వు చేసినట్టయితే 35% వరకు ఉన్నవన్నీ కూడా లో కంప్రెసిబిలిటీలో ఉంటాయి. 35 to 50 ఉన్నాయేమోనేమో మీడియం ఉంటాయి. అబోవ్ 50 ఉన్నాయి మొత్తం మనకి హై ఉంటాయి. ఆల్రెడీ మనం ఇందాక ప్లాస్టిసిటీని బట్టి మనం ఫస్ట్ చెప్పాయి కదా 35 వరకు, నెక్స్ట్ 35 నుంచి 50, తర్వాత అబోవ్ 50% అని. సో వీటిని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే క్లే పార్టికల్ సైజెస్ క్లే ఐదర్ లో అయినా ఇవ్వనివ్వండి, ఇంటర్మీడియట్ అయినా, మీడియం అయినా, హై కంప్రెసిబిలిటీ క్లే సాయిల్స్ అన్నీ కూడా మనకి ఏ లైన్ అబోవ్ ఉంటాయి, రిమైనింగ్ సాయిల్స్ అన్ని కిందకు ఉంటాయి. అంటే ఏదర్ అది సిఐ అయినా ఓఐ ఆర్ ఎంఐ, ఇక్కడ ఓహెచ్ ఆర్ ఎంహెచ్ అంటే సిల్ట్ ఆర్గానిక్ మ్యాటర్స్ మొత్తం ఏ లైన్కి బిలో ఉంటాయి, ఓన్లీ క్లే పార్టికల్స్ మొత్తం పైన ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు ఏమో మనకి లిక్విడ్ లిమిట్ వాల్యూస్ ఇవన్నీ, ఇంకొకటేమో ప్లాస్టిసిటీ వాల్యూస్. అంటే మనకి సిల్ట్కి ఆర్గానిక్ మ్యాటర్కి ఏంటి అని అంటే ప్లాస్టిసిటీ నేచర్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఏంటి మనకి సిల్ట్లో కనుక వాటర్ యాడ్ చేసి మనం మోల్డ్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ అనేది తక్కువ. అది వాటర్ని తీసుకునేది బట్ మోల్డ్ లాగా అయితే క్రియేట్ అవ్వదు. బట్ క్లేకి వచ్చేసరికి ఏంటంటే మన వాటర్ చేసి మోల్డ్ క్రియేట్ చేస్తే ఆ మోల్డ్ ఎలా అయితే క్రియేట్ చేసామో అలాగే ఫిక్స్ అయిపోయే నేచర్ ఉంది. అంటే సాయిల్ పార్టికల్స్ అనేవి అక్కడ అరేంజ్మెంట్ అనేది అలా ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానిక్ వచ్చేసరికి ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కానీ అక్కడ షేప్ అనేది క్రియేట్ చేయదు. సో అబోవ్ ఈ లైన్ ఉన్నవేమో మనకి ప్లాస్టిసిటీ నేచర్ ఉన్న సాయిల్స్, బిలో ఉన్నవేమో ప్లాస్టిసిటీ నేచర్ లేని సాయిల్స్. సో మనం సాయిల్ కండిషన్స్ని బట్టి అదే ప్లాస్టిసిటీ ఇండెక్స్ని బట్టి మనం ఇక్కడ సాయిల్ టైప్స్ని డివైడ్ చేస్తాం. సో ఇంతటితో ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఈ యూనిట్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే కంప్లీట్గా సాయిల్ క్లాసిఫికేషన్స్. సాయిల్ క్లాసిఫికేషన్స్ అనేవి మనం ఎలా డివైడ్ చేసాం, దేని బేసిస్లో డివైడ్ చేసాం, దేని బేసిస్లో సపరేట్ చేస్తాము, అండ్ దేన్ని బేస్ చేసుకొని దానికి నేమ్స్ అనేవి ఇస్తాము, ఎలా రాసుకుంటాము. సో మనం ఇచ్చే నేమ్స్ అన్నిటిని బట్టి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము. అది ఒక చార్ట్ బేస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే గ్రాఫ్ బేస్ అయినా అయి ఉండొచ్చు, వాల్యూస్ బేస్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఒక్కొక్క క్లాసిఫికేషన్ సిస్టంలో ఒక్కొక్క మెథడ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. మనకి ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్లో అంటే ఓన్లీ ప్రాపర్టీస్ని బేస్ చేసి చెప్పారు. ఒకటేమో లిక్విడ్ లిమిట్ని, ఇంకొకటేమో ప్లాస్టిక్ లిమిట్ని. అలా కాకుండా మనం టెక్స్చరల్ క్లాసిఫికేషన్లో కనుక చూసుకుంటే ఏంటంటే టెక్స్చరల్ క్లాసిఫికేషన్లో మనల్ని ఒక చార్ట్ బేస్ చేసుకొని మనం తీసుకున్నాము. అందులో ఏంటంటే పార్టికల్ సైజెస్ మిక్చర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఎలా సపరేట్ చేస్తామో అవి పర్సంటేజెస్ ఎలా ఉంటాయి అనేది ఒక చార్ట్ బేస్ చేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్స్లో ఏంటి అని అంటే ఓన్లీ పార్టికల్ సైజెస్ని బట్టి మాత్రం మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.75 mm to 2 mm వరకు ఉన్నదాన్ని గ్రావెల్ అని, అలాగా మనం పార్టికల్ నథింగ్ బట్ ఆ డెసిగ్నేషన్ని బట్టి మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ చూసాం అక్కడ. సో అందులో వచ్చేసరికి ఏంటంటే మనకి యుఎస్ బ్యూరో క్లాసిఫికేషన్ సిస్టమ్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ సిస్టమ్, తర్వాత వచ్చేసరికి ఎంఐటి, తర్వాత ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్. సో ఇవి ఏంటి అని అంటే ఈ 4 కూడా పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఇంటర్నేషనల్గా మనం యూజ్ చేసామన్నమాట. యుఎస్ బ్యూరో వాళ్ళేమో దీన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ అందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఎంఐటి వచ్చేసరికి ఇది కూడా ఇంటర్నేషనల్ అయితే బట్ యుఎస్ఏ వాళ్ళు డెవలప్ చేసింది. అంటే మనం అందరం వరల్డ్ వైడ్ కూడా మొత్తం ఈ 4 చార్ట్స్ని బేస్ చేసుకొని మెథడ్స్ని బేస్ చేసుకొని మనం సాయిల్ క్లాసిఫికేషన్ అనేది చేస్తాం. ఎస్పెషల్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఇండియన్ అంటే ఓన్లీ మన ఇండియా వైడ్ ఇది యూజ్ చేస్తారు. మనం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే మనం ఈజీగా ఉండడానికి మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్ ఏమో ఇండియన్ క్లాసిఫికేషన్ సిస్టమ్. దాన్ని బట్టి మనం పార్టికల్ సైజెస్ ఎలా ఉంటాయండి అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టే మనం ఫర్దర్గా అసలు ఈ సాయిల్ క్లాసిఫికేషన్స్ అనేవి ఎందుకు చదువుకున్నాము అని అంటే కంప్లీట్గా ఏదైనా స్ట్రక్చర్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కన్ఫామ్గా
అది సాయిల్ మీదే కాబట్టి కన్స్ట్రక్ట్ చేసేది, అక్కడ ఉన్న సాయిల్ నేచర్ మొత్తం తెలుసుకున్న తర్వాత మనం కన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ గానే అసలు సాయిల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాన్ని ఎలా చేశారు ఏంటి అనేది ఈ యూనిట్లో మనం చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం, సాయిల్ యొక్క హైడ్రాలిక్ ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ థర్డ్ యూనిట్లో చదువుకున్నాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా ఇంట్రడక్షన్ చూసామంటే సాయిల్, అసలు సాయిల్ మెకానిక్స్ అంటే ఏంటి, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. సెకండ్కి వచ్చేసరికి ఏంటంటే సాయిల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్, సాయిల్కి ఏమేమి చేయాలి, అసలు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు చేసే ప్రాసెస్ ఏంటి, అసలు ఏమేమి తెలుసుకోవాలి అనేసి. నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు ఏంటంటే కొంత పార్ట్ అంటే లైక్ మనకి కొంచెం ఐ మీన్ సాయిల్ గురించే నేర్చుకున్నాం. అంటే కంప్లీట్గా ఏంటి ఈవీ బేస్ చేసుకొని మనం కన్స్ట్రక్షన్ అనేది చేయలేము. ఏంటంటే జస్ట్ మనం తెలుసుకుంది అది ఏ టైప్ ఆఫ్ సాయిల్, దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అంతే. బట్ ఇప్పటి నుంచి చదువుకునేది ఏంటి అంటే నెక్స్ట్ యూనిట్లో నుంచి మనం సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీస్, సెటిల్మెంట్, వీటిని బేస్ చేసుకొని ఎక్కువ మనం కన్స్ట్రక్షన్స్ అనేవి చూస్ చేసుకుంటాం. అక్కడ పర్టికులర్గా ఆ సాయిల్లో ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుందా లేదా అనేది, పర్మిసిబిలిటీ, నేచర్ ఆఫ్ ది సాయిల్, సెటిల్మెంట్ ఆఫ్ ది సాయిల్, బేరింగ్ కెపాసిటీస్ వస్తాయి అనమాట. నెక్స్ట్ యూనిట్ మనకు వచ్చేసరికి పర్మిసిబుల్ ఆఫ్ సాయిల్స్ అంటే ఆ పర్మిసిబిలిటీ అంటే ఏంటి, అది ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము అనేది, ఎంత వాల్యూ వరకు ఉంటుంది, ఎంత వాల్యూ వరకు ఉంటే అక్కడ సాయిల్ అనేది సేఫ్ ఉంటుంది అనేది మనం నెక్స్ట్ యూనిట్లో చదువుకుంటాం. సో ఇంతటితో యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ డౌట్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.